మీ కామెంటు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. ముందుగా మల్లారెడ్డి గారు, నమస్తే అన్న. ప్రస్తుతానికి టమోటా రేట్లు చాలా నష్టాల్లో ఉన్నాయి. రైతులు ఒకటే ఆలోచన చేయండి, ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయి. తోటలు జాగ్రత్తగా చూసుకోండి. భారీ ఉష్ణోగ్రతలు ఉన్నాయి కాబట్టి అన్న, చిన్న ఆశ నేను పూలమ్మలేదు, నీళ్ళమ్మలేదు, పాలమ్మలేదు, కానీ బోర్వెల్ నడిపినా. జై జవాన్ జై కిసాన్. మల్లారెడ్డి గారు, ప్లాంటేషన్ మొత్తం మీద ఎక్కువే, తర్వాత దైవ నిర్ణయమే. వెంకటరామన్న, ఇది వాస్తవం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే రమేష్ గారు, సయ్యద్ బావా సంవాదాలు బాగుంది. ఎందుకంటే నాకు ఎవరు బావమరుదులు లేరు. థ్యాంక్ యూ బ్రో ఇన్లా. సయ్యద్ బావా, ఈసారి మే జూన్లో భారీ రేట్లు వెళ్తాయి బావా, ఎందుకంటే ఉష్ణోగ్రత ఎక్కువ, ముడతప్పుడే స్టార్ట్ అవుతుంది బావా. ఉష్ణోగ్రత ఎక్కువైంది, ముడత స్టార్ట్ అయింది. మే జూన్లో భారీగా రేట్లు వెళ్ళే అవకాశం ఉందని నన్ను బావాని సంబోధించిన రమేష్ గారు కామెంట్ పెట్టారు. అన్నా టమోటా యూ సూపర్ రేట్, యూ గో హౌస్. రమేష్ బుజ్జిపల్లి గారు, అర్థం కాలేదు కామెంట్. ఇక రాయలసీమ రైతు బిడ్డ గోవింద నామస్మరణం సకల పాపహరణం. కాబట్టి ఆ గోవిందుడు అంతా మంచి చేశాడు, ఆసిద్దాం. ఆయన రాయలసీమ రైతు బిడ్డ గారు మరియు ఒక 2 కామెంట్లు పెట్టారు. ఈ సంవత్సరం రూపాయలు 1000 అమ్మేది, వర్షాలు పడి నవంబర్ డిసెంబర్ అంతే. ఈ సంవత్సరంలో టమోటాలు 1000 రూపాయలు అమ్మాలంటే వర్షాలు పడాలి, అది నవంబర్ డిసెంబర్లో మాత్రమే అని ఆయన చాలా సుదూర ప్రాంతానికి సుదూరమైన కాలానికి వెళ్ళారు. చూద్దాం. ఇక ఆయన మరొక కామెంటు, 2025లో టమోటా రేటు 500. పరిస్థితి నాకు కనబడటం లేదు. 30% పంట వచ్చినా టమోటా అమ్మే పరిస్థితి కనబడటం లేదు బ్రో. మరి 130% వస్తే ధరలు ఉంటాయి. బట్ తెలుగు సంవత్సరాది ఉగాది మామూలుగా దైవానుగ్రహం వల్ల వర్షం పడుతుంది. చూద్దాం ఏమవుతుందో. ఇక నారాయణ రెడ్డి గారు, సయ్యద్ బాయ్, ఐ లవ్ జూలై, ఐ కిస్ జూలై, ఐ హగ్ జూలై. జూలై అంటే నాకు పిచ్చి మ్యాడ్. తర్వాత ఇది కన్నడలో వచ్చింది, తెలుగులో కూడా 2020 జూన్ జూలై ప్యాంటు ఎక్కడ ఉన్నాయి, వెర్రి వైకుంటారే. ఈ చివరి లైన్ అర్థం కాదు, కన్నడ కూడా చూడడానికి ప్రయత్నించాను నేను, అర్థంగా. బట్ ఐ లవ్ జూలై, ఐ కిస్ జూలై, హగ్ జూలై, ఐ మ్యాడ్ ఫర్ జూలై మంత్ అన్న వాళ్ళ గురించి అయితే కామెంట్ ఉంది. ఇది మా విలేజ్లో 10,000 ఎకరాలు ప్లాంటేషన్ టమోటా అన్న. వేంపల్లిలో 18 మార్చి 18 2025. మార్చి 18 ఇవ్వాలి కదా. 10,000 ఎకరాల ప్లాంటేషన్. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఫార్మర్స్. హాయ్ అన్న, ఉగాది పోయినచో ఏమైనా రేట్స్ ఉండవచ్చా అన్న. అంజిబాబు గారు, చూద్దామన్నా. ఇక తాత గారు, హాయ్ అన్న. హాయ్ తమ్ముడు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే శ్రీరామ గారు, ఫార్ సేమ్ టైమ్ ఎవ్రీ ఇయర్ ఈజ్ కామన్ స్టోరీ. మార్చ్ 15 to almost up to March 31st heavy plantation, and last year also more YouTube videos on heavy plantation uploaded for the same time. Finally what happened? ప్రతి సంవత్సరం కూడా మార్చి 15 నుంచి మార్చి 31 వరకు భారీ ప్లాంటేషన్ జరుగుతుంది. గత సంవత్సరం కూడా యూట్యూబ్లో కూడా చెప్పారు భారీ ప్లాంటేషన్ జరిగిందని చెప్పి. కానీ చివరికి ఏం జరిగింది? ధర బాగానే అమ్మింది. ఈ సంవత్సరం అలాగే ఉండాలని దేవుడిని కోరుకుందాం. ఇంకా సుబ్బు చిన్న గారు, అన్న ప్రతివాడు ఇలానే చెప్తాడు. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అందరూ వీడియోలు పెడుతున్నారు, అంతకు ముందు కూడా పెడుతున్నారు. రైతులు అధైర్యపడవద్దు. వేస్ట్ వాళ్ళు పెడతారు కామెంట్స్ ఎక్కువ. వేస్ట్ అని ఆయన ఒక పదప్రయోగం చేశారు, దాని గురించి నేను చదవను, అది సభ్యత కాదు. వేస్ట్ మనుషులు పెడతారు కామెంట్స్ ఎక్కువ నాడుతున్నారని. నేను 2020 నుంచి చేస్తున్న భారీ ప్లాంటేషన్ కామెంట్ పెట్టిన వారు చూడండి, వాడే ఎక్కువ పెట్టి ఉంటాడు. భారీ ప్లాంటేషన్ అని చెప్పి కామెంట్ పెట్టే వాళ్ళని నమ్మొద్దండి. ఇది సెలవు చింతప్రతి ఒకరు ఇలా వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. ఎవరు భారీ ప్లాంటేషన్ కామెంట్ పెడుతున్నారో వాళ్ళే ఎక్కువ పెట్టి ఉంటారు. ఏది ఏమైనా మీరు మాత్రం అధైర్యపడొద్దని రైతులకు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తున్నారు సుబ్బు చిన్న గారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, ప్లాంటేషన్ భారీగా చేస్తున్నారు, సేమ్ రేట్స్ కంటిన్యూగా ఉంటాయి. బక్కన మహేష్ గారు, ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధానం కార్యక్రమం. వీడియో తొందరగా నేను రికార్డ్ చేస్తున్నాను. దీని తర్వాత వచ్చిన కామెంట్స్ బహుశా ఈరోజు వీడియో రాకపోవచ్చు. వీక్షకులు కామెంట్ పెట్టిన వాళ్ళు తప్పుగా అనుకోదు. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్.